పుష్ప 2లో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ చూస్తే మాత్రం నేషనల్ అవార్డు ఇచ్చిన తప్పు లేదు. సో ఓవరాల్గా సినిమా నాకైతే బాగానే ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. ఒక స్టెప్స్ ఉంటే ఎవరైతే దేవత పూరిన తర్వాత డ్యాన్స్ వేస్తారో సేమ్ ఎగ్జాక్ట్గా అలాగా శ్రీవల్లి క్యారెక్టర్ ఎంత బాగా అనిపించిందంటే నిజంగా ఫస్ట్ హాఫ్లో కొన్ని డైలాగ్స్ తెలుగు అమ్మాయి చెప్పినట్టు అసలు చెప్పలేదనే ఫీలింగ్ వచ్చింది. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం కుమ్మేసింది భయ్య. ఎంతగానో 3 years నుంచి వెయిట్ చేస్తున్న పుష్ప అయితే ఇవాళ ప్రీమియర్ షో అయితే చూశాను నేను. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన విషయం ఏంటంటే సంధ్య థియేటర్ ఎంత క్రౌడ్ పుల్లింగ్ అయ్యిందంటే అల్లు అర్జున్ గారు రావడం జరిగింది. అండ్ నిజంగా ఇంత క్రౌడ్ చూస్తుంటే అబ్బా ఇంత అభిమానం సంపాదించారా వీళ్ళు అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఫస్ట్ థింగ్ డైరెక్ట్ సినిమా రివ్యూలోకి వెళ్ళిపోతే చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకోసం చాలా చాలా అంటే చాలా కష్టపడి సినిమాలు చూసి మరి జెన్యూన్ రివ్యూస్ మీకోసం తీసుకొస్తున్నాను. సో దయచేసి ఫాలో చేయండి, వీడియో పూర్తిగా చూడండి. మూవీ విషయానికి వస్తే ఎక్కడైతే పుష్పరాజ్ స్టార్ట్ చేశాడు, పుష్ప 1 ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారేమో అని అనుకున్నాను. ఇది నా అనాలిసిస్ అనుకున్నాను. బట్ సినిమాలోకి వెళ్తే ఒక్కసారిగా ఎదిగేసిన పుష్పని చూపించారు. నేషనల్ కాదు, ఇక్కడ ఏంటి స్టేట్ కాదు, ఇండియా కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో తన మార్కెట్ని ఎలా పెంచుకోబోతున్నాడు అనేలాగా స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏం జరిగిందంటే నా ఒపీనియన్, నా ఫీలింగ్ వైజ్ ఏమనిపించింది అంటే మెయిన్గా సినిమాని పాటలుగా విడదీసి సినిమా మీద ఇంట్రెస్ట్ ఆడియన్స్కి పోగొడుతున్నారు అనే ఎగ్జాక్ట్ ఫీలింగ్ అనిపించింది ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత. ఎందుకంటే ఏదైతే ఫస్ట్ పార్ట్లో ఎలివేటెడ్ విలన్స్ ఉన్నారో, ఎలివేటెడ్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయో, సెకండ్ పార్ట్లో వాళ్ళందరినీ జోకర్లు చేసేసారు. ఈవెన్ మన షికావత్ బన్వర్ సింగ్ షికావత్ ఆయన క్యారెక్టర్ కానీ, మంగళం సీన్ క్యారెక్టర్ కానీ, ద్రాక్షాయణి క్యారెక్టర్ కానీ, ఇవన్నీ చాలా బోర్ కొట్టించే క్యారెక్టర్లా సెకండ్ హాఫ్లో పెట్టేశారు. అక్కడక్కడ ఫహాద్ గారి తన యాక్టింగ్తో మెప్పించిన డైలాగ్ వర్క్ కావచ్చు, బట్ ప్యూర్ విలన్లా కనిపించిన ఆయన్ని ఎగ్జాక్ట్గా కామెడీ జోకర్ని అయితే చేసేసారు సినిమాలో. ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది నాకు, అంటే వాళ్ళ డైరెక్షన్ వైజ్ ఆయన ఏది రాసుకున్నాడో అదే తీసి ఉండొచ్చు, బట్ నాకైతే అలా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ మన అల్లు అర్జున్ గారి సీన్స్ తప్ప రిమైనింగ్ అన్ని బోర్ కొట్టించేస్తాం. బోర్ కొట్టించడం అంటే స్టోరీలోంచి తీసుకెళ్తూనే చాలా లెంతీగా అనిపిస్తుంది. కూర్చున్న వాడికి అదే ఎందుకు చూస్తున్నాం అనే క్లారిటీ లేకుండా పోతుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే స్టార్ట్ అవుతుంది బ్లాస్ట్ లాగా స్టోరీ, ఫైట్ సీన్స్ కావచ్చు, లేకుంటే మాస్ జాతర, గంగమ్మ జాతరలో జరిగే మన తిరుపతి ఫేమస్ గంగమ్మ జాతరలో జరిగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అండ్ ఫైట్ సీన్, అండ్ అల్లు అర్జున్ గారి గెటప్. మెయిన్గా మాట్లాడాల్సింది గెటప్. నార్మల్గా అమ్మాయిలుగా శారీ కట్టుకొని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఈయన శారీలో ఉండి సినిమా మొత్తం ఫైట్ చేయడం అనేది వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆ సాంగ్ కానీ, ఇంకొకటి ఒక స్టెప్స్ ఉంటే ఎవరైతే దేవత పూరిన తర్వాత డ్యాన్స్ వేస్తారో సేమ్ ఎగ్జాక్ట్గా అలాగా అగ్గిలో నడవడం కానీ, స్టెప్పులు వేయడం కానీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఫైట్, వీటన్నిటిని మించి నాకు ఎగ్జాక్ట్గా నచ్చిన ఒక్క సీన్ ఏదైనా ఉందంటే హెలికాప్టర్లో వెళ్ళి ఫైట్ చేస్తాను తన అన్న కూతురు కోసం. ఆ ఫైట్ ఉంటుంది భయ్య, నిజంగా చాలా బాగా అనిపించింది. ఎక్కడెక్కడ ఎమోషనల్గా అల్లు అర్జున్ గారికి కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి ఫ్యామిలీ గురించి ఆయన బాధపడడం. ఇంకొకటి నీకు ఎలాంటి బిడ్డ కావాలి అన్నప్పుడు తను చెప్పే ఆన్సర్ వా వేరే లెవెల్ సింక్లో అనిపిస్తుంది. నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను. అందరూ అంటారు కదా పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారా, ఇలా కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ పుష్ప 2లో అల్లు అర్జున్ గారి యాక్టింగ్ చూస్తే మాత్రం నేషనల్ అవార్డు ఇచ్చిన తప్పు లేదు అనే గ్యారంటెడ్ ఫీలింగ్ అయితే కంపల్సరీ మీకు వస్తుంది. నిజంగా నేనైతే పిచ్చ హ్యాపీ అయ్యా. నాకు అనిపించిన థింగ్ ఏంటంటే ఇంతమంది ఎలివేటెడ్ క్యారెక్టర్స్ పెట్టినప్పుడు ఓన్లీ హీరోని మాత్రం ఎలివేట్ చేసి మిగతా వాళ్ళని అట్లీస్ట్ క్యారెక్టర్ లాగా కూడా కనిపించకుండా చేశారు
అని అనిపించింది. ఆ స్టోరీ వైజ్ వాళ్ళు రాసుకున్న విధానం అలా ఉన్నా కూడా మురుగన్ అని ఎలివేషన్ ఇచ్చారు. తనకి ఒకటి 2 సీన్లు తప్ప ఏం లేడు. మన మంగళం సీన్ గారు, ద్రాక్ష వీళ్ళు ఏం లేదు. ఇదంతా థర్డ్ పార్ట్ కోసం అనుకున్నా కూడా ఇక్కడ అంత వేరే విలన్ కూడా సినిమాలోకి ఎంటర్ చేయడం అయితే జరిగింది. ఇదంతా చూసుకుంటే నాకేమనిపించిందంటే ఏదో సినిమాని డబ్బులు చేసుకోవడానికే తీస్తున్నారా, లేదు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అవెంజర్స్ లాగా పార్ట్లు తీసుకుంటూ వెళ్ళిపోదామని అనుకుంటున్నారా అనేది నాకు తెలియట్లేదు. అలా తీసుకుంటూ పోతే 100,000 తీయచ్చు. ఎందుకంటే కొత్త చిన్న లింక్ పెట్టి ఒక ఎనిమిని క్రియేట్ చేయడం అనేది కొత్తగా ఏం అనిపించలేదని నాకు అనిపించింది. వీళ్ళు ఏదైతే హైప్ ఇచ్చారో సినిమాకి, ఆ హైప్ అల్లు అర్జున్ గారు మాత్రమే, మిగతా ఎవ్వరూ కాదు. ఆ ఒక్కటి అల్లు అర్జున్ గారు మాత్రం కనిపించారు ఆ సినిమాలో. ఇంకొక క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. మీరు నేను ఎంతగానో ఇష్టపడే శ్రీవల్లి క్యారెక్టర్ ఎంత బాగా అనిపించిందంటే, నిజంగా ఫస్ట్ హాఫ్లో కొన్ని డైలాగ్స్ తెలుగు అమ్మాయి చెప్పినట్టు అసలు చెప్పలేదనే ఫీలింగ్ వచ్చింది. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం కుమ్మేసింది భయ్య. జాతరలో ఒక డైలాగ్ ఉంటుంది ఫ్యామిలీ రిలేషన్ గురించి, చాలా బాగా చెప్పింది. అక్కడక్కడ ఫీలింగ్స్ అని చెప్పేటప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ అయితే చాలామందికి చాలా నచ్చేస్తాయి. సో ఓవరాల్గా సినిమా నాకైతే బాగానే ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ అనే మాట తప్ప ఇంకో మాట నా నోట్లోంచి రాదు. సుకుమార్ గారు కూడా ఆ క్యాలిక్యులేషన్ ఎక్కడో మిస్ అయ్యింది, ఆ బ్యాలెన్స్ కూడా కొంచెం అని అనిపించింది. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్, హెలికాప్టర్ ఫైట్ సీన్కి మాత్రం కుమ్మేశాడు అసలు తమన్ గారే అని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా చేశారు, అసలు వేరే లెవెల్. మిగతా అక్కడక్కడ సాంగ్స్ ఉన్నా కూడా పెద్ద ఆ సీన్లకి ఈ సాంగ్ వల్ల పెద్ద హైప్ ఏం రాలేదు. ఓవరాల్గా ఇండివిజువల్ సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి అనే ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే థియేటర్కి రండి. ఇది ఒక మెగా అభిమాని యాజ్ ఏ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గానే చెప్తున్నా. థియేటర్కి రండి, సినిమా చూడండి, సినిమా చూసి మళ్ళీ మాట్లాడండి ఎవరైనా కూడా. నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పుష్ప సినిమాని 3 years వెయిట్ చేసి చూసినందుకు. బికాస్ యాక్టింగ్ ఆఫ్ అల్లు అర్జున్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ ఒక్క వర్డ్ అయితే చెప్పగలను నేను. చాలా బాగా అనిపించింది. థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.